అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలోనికి దూసుకువెళ్లేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు. ఎన్నికల ముందు 33,000 డిఎస్సి పోస్టులు ప్రకటిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఎవరిని మోసం చేసేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రకటించారని ఫైర్ అయ్యారు. కలెక్టరేట్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించిన నిరుద్యోగులపై పోలీసులు విరుచుకుపడ్డారు. బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధమా అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సజ్జల రామకృష్ణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై నిరుద్యోగులు మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ సాధించేంత వరకు ఆందోళన విరమించేది లేదని నిరుద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. విడుదల చేయాలంటూ కూడా అనంతపురం నిరుద్యోగులు అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు. మనం విజువల్స్లో చూడవచ్చు. పెద్ద ఎత్తున ఉద్యోగులు ఏ విధంగా అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు. వీ వాంట్ జస్టిస్ అనే పాటు మేము అన్నిటికీ సిద్ధమే అంటూ కూడా మాట్లాడుతున్నారు. మరిన్ని మన దగ్గర నిరుద్యోగులు మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే క్వశ్చన్ అడగాలి నేనైతే. అంటే 2019 ఎలక్షన్ కన్నా ముందు 23,000 ఉద్యోగాలు ఖాళీ అని చెప్పారు ఆయన. అప్పుడు వాళ్ళు చేసిన రాజకీయాలు అయితే మరి ఇప్పుడు మీరు చేస్తున్నారు ఏంటి సార్? అంటే ఒక వ్యక్తి సగటు జీవితం కాలం వచ్చేసి 100 ఏళ్ళు అంటారు ఇంతకుముందు. ఇప్పుడు తినే ఫుడ్ వాతావరణం వల్ల 70 తగ్గిపోయింది. ఆ 70 5,000 ఊరికే ఖాళీగా గడిచిపోయినాయి. అదే ఐదేళ్ళు నాకు తెలిసి వేరే పని చేసుకుంటే దాంట్లో మాస్టర్ అయ్యేవాళ్ళము. దీనికోసము అంటే టీచింగ్ అంటే ఫీల్డ్ ఫ్యాషన్గా పెట్టుకున్నాం. మేము ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అవుతున్న కాలము వేరే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి జాబ్ చేసుకుంటూ వాళ్ళని డెవలప్ చేస్తున్నాం, కానీ మాకు మేము డెవలప్ కాలేకపోతున్నాం సార్. సో దయచేసి మా అభ్యర్థి అర్థం చేసుకుని మీరు మెగా డిఎస్సి వదలాల్సిందిగా కోరుతున్నాం సార్. పెద్ద ఎత్తున అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు నిరుద్యోగులు. ఖచ్చితంగా మెగా డిఎస్సిని విడుదల చేయాలి. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మా డిఎస్సి విడుదల చేసేంత వరకు కూడా ఇలాంటి మోసపూరిత డిఎస్సిని నమ్మే ప్రసక్తే లేదు అంటూ కూడా నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి. అనంతపురం కలెక్టరేట్లకు చొచ్చుకొచ్చారు. మన దగ్గర మరింత మంది నిరుద్యోగులు ఉన్నారు. ఏంటమ్మా అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? సార్, మాది 2019లో అయిపోయింది సార్ డిఎస్సి. అప్పటి నుంచి హాస్టల్లో ఉండి మా అమ్మలు తినక మాకు పెట్టి చదివించి మేము ముందే చెప్పొచ్చినాం మాకు డిఎస్సి ఖచ్చితంగా వస్తుందమ్మా, మీరు ఓట్లు వేయండి. నా నుంచి 15 ఓట్లు వేయించినాను సార్ వైసీపీ ప్రభుత్వానికి. మీరు వేయండి అమ్మా, మా అమ్మలకు ఒకటే ఆశ, మా పాపకు జాబ్ వస్తుంది కదా, ఓటు వేసేద్దాంలే ఏమవుతుందని. ఎప్పుడు వేయకుండే వాళ్ళు వైసీపీకి వేయించినాను 15 ఓట్లు వేపించి అమ్మ ఖచ్చితంగా వస్తుందమ్మా జాబ్ అంటే వేసినారు. ఇప్పుడు వచ్చేసి నన్ను అడుగుతాను, ఏదమ్మా వేసినావు కదా వస్తుందంటారు, ఏది రాలేదే అని. ఇట్లయినా 117 రద్దు చేసేసి మాకు మెగా డిఎస్సి ఖచ్చితంగా వదలాలి సార్. మా నిరుద్యోగుల ఖచ్చితంగా మా నిరుద్యోగుల శాపం మీకు తగులుతుంది నెక్స్ట్ 24 ఎలక్షన్లోన. ఇది అనంతపురంలో మెగా డిఎస్సికి సంబంధించి అమ్మాయిలతో పాటు పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా ఆందోళన చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఖచ్చితంగా మెగా డిఎస్సి వదలాలి. గత ఎన్నికల ముందు రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం డిఎస్సి వదలకుండా తమనందరినీ తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడు. రోడ్డు మీదకి తీసుకొచ్చాడంటూ కూడా నిరుద్యోగులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అధికార పక్షాన్ని ఒకటే అడుగుతున్నాను. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కనిపించిన 33,000 పోస్టులు అధికార పక్షానికి వచ్చేసరికి 6,000 అయ్యాయి. అసలు డిఎస్సి ఎందుకని సజ్జల రామకృష్ణ గారు అసలు ఒక గురువు చెప్పింటేనే ఇక్కడి వరకు వచ్చినారని ఆయన ఆ మాత్రం గుర్తించలేకపోయినారా? విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న బొత్స నారాయణ గారు అసలు ఏం చదివినారని వాళ్ళకు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చినారు? అసలు విద్యకు సంబంధించిన కొద్దిగైనా కామన్ సెన్స్ ఉందా? అసలు మీరు మనబడి నాడు నేడు అంటున్నారు, మీరు స్కూల్ కట్టిస్తున్నారే కానీ ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయులు లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించారా? నేను ప్రతి ఓటర్కి ఒక్కటే అడుగుతున్నాను, మీకు 15,000 లంచం ఇచ్చి మీ పిల్లల జీవితాలను మీతోనే వేస్ట్ చేపిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. అసలు ఉపాధ్యాయులు లేని చదువు ఎలా జరుగుతుంది? ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఒక యూత్ తలుచుకుంటే జరగదంటూ ఎక్కడ ఏముండదు. తెలంగాణలో కేసీఆర్ యూత్తో పెట్టుకున్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అనుకుంటున్నారు. మీరు కేసీఆర్ చేసిందే చూడాలనుకుంటున్నారు. మా యూత్ అనుకుంటే ఏమైనా చేయగలదు. ఆంధ్రప్రదేశ్ యూత్ మీకు తక్కువగా కనిపిస్తుందా? మీ 10 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదన మీకు అర్థం కావట్లేదా? ఎక్కడ మీరు FDBC के म्यूचुअल फंड से SIP का मैसेज
కష్టపడి జాబ్ వస్తుంది. పల్లెల్లో మమ్మల్ని ఎన్నప్పటికీ మేము మా చదువు కోసం మా వ్యక్తిగత జీవితాలన్నీ వేస్ట్ చేసుకొని మరీ జీఎస్సీ కోసమే పోరాడుతున్నాం. కానీ మాకు మీరు 4.5 ఏళ్ళకి ఇచ్చింది ఏమి నిరీక్షణ? ఇప్పుడు మేము మా పల్లెలకు పోతే మమ్మల్ని మా చుట్టుపక్కల ప్రజలు ఎలా చూస్తారు? ఏమో 4 ఏళ్ల నుంచి కష్టపడి ఏం చేసింది? ఏం ఉద్యోగం లేదు. మీరు ఇచ్చింది ఎన్ని? మా అనంతపురం జిల్లాకు 4 ఉద్యోగాలతో ఎవరు బాగుపడతారు? అనంతపురం జిల్లాలో ఖచ్చితంగా మీరు తలుచుకుంటారు. ఇది అనంతపురంలో నిరుద్యోగులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గత ఎన్నికల ముందు రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం మమ్మల్ని మోసం చేశాడు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అంటూ కూడా అనంతపురంలో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సీఎం గారు సిద్ధమా ఓడిపోవడానికంటూ కూడా పెద్ద ఎత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. మెగా డిఎస్సీ ఇక్కడ 33,000 ఉద్యోగాలు ఉన్నాయంటూ గత ఎన్నికల ముందు గుర్తు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 6,000 డిఎస్సీతో ప్రకటించి ఎవరిని మోసం చేయడానికి డిఎస్సీని ప్రకటించారంటూ కూడా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈరోజు కలెక్టరేట్ ముట్టడించారు. పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి దిగి వచ్చే వరకు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ లేకపోతే ఎవరైతే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నాడో వీళ్ళందరూ దిగి వచ్చి తమకు న్యాయం చేసే వరకు కూడా తమ ఆందోళన విరమించేది లేదంటూ కూడా ఈరోజు అనంతపురం కలెక్టరేట్లో ముట్టడించారు. పెద్ద ఎత్తున ఆ విజువల్స్ కూడా చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు ప్రశ్నిస్తున్న దానికి పాలకుల నుంచి ఎలాంటి సమాధానం కూడా వస్తుంది కూడా మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా నిరుద్యోగులను మోసం చేయడానికి వంచడానికి ఈ ప్రభుత్వం ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఏ హామీలు ఇచ్చారో అధికార పక్షంలో వచ్చేసరికి వాటన్నిటిని పక్కన పెట్టారంటూ కూడా ఉన్నారు. నిరుద్యోగుల్ని ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారో కూడా మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తి స్థాయిలో తమ డిమాండ్లు తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి వచ్చిన నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం ఎంత కర్కశంగా వ్యవహరిస్తుందో కూడా చూడొచ్చు. మనం పోలీసులు బలవంతంగా నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా మెగా డిఎస్సీని రిలీజ్ చేసే వరకు కూడా ఆపేది లేదు తమ ఆందోళన అంటూ కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున అనంతపురం కలెక్టరేట్లు లోపలికి చొచ్చుకొచ్చిన నిరుద్యోగులు ఖచ్చితంగా తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా ఆందోళన విరమించమంటున్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున పోలీసులు నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగుల పట్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వం దిగి వచ్చే వరకు తమ ఆందోళన విరమించలేదు. గతంలో ఎన్నికల సమయంలో ఆనాటి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లు వేయించాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ మర్చిపోయాడు. తమ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నామంటూ కూడా విద్యార్థి సంఘాలు నేతలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ వాపోతున్న పరిస్థితి. ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. అనంతపురం కలెక్టరేట్లోనే తాజా పరిస్థితి. అనంతపురం కలెక్టరేట్ లోపల జరుగుతున్న తాజా పరిస్థితి. పూర్తిగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మాత్రం నిరుద్యోగ సంఘాల నేతలు తప్పుపడుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అడిగితే పోలీసులతో దాడులు చేస్తారా, పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేస్తారంటూ కూడా అనంతపురంలోనే నిరుద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి, తమ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా తమ పోరాటాన్ని ఆపమంటున్నారు. అనంతపురానికి చెందిన నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. పోలీసులు బలవంతంగా వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు. మన దగ్గర నిరుద్యోగులు ఉన్నారు. ఏంటమ్మా పోలీసుల వైఖరిని ఎట్లా చూస్తున్నారు? పోలీసుల అరెస్ట్ని ఎట్లా చూస్తున్నారు? మేమేదో చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నామని మమ్మల్ని పోలీసులు అంటున్నారు. మరి ప్రభుత్వం 4.5 ఏళ్ల నుంచి చేసింది ఏమిటి? మేము 4 సంవత్సరాలు కాదు. మెగా డిఎస్సీ కనీసం 20,000 ఉద్యోగాలతో డిఎస్ వస్తుందని చెప్పి జగనన్న మాట తప్పుడు మనవ తిప్పుడని చెప్పి 4.5 ఏళ్లలో కోచింగ్ సెంటర్లో 1,000 రూపాయలు వెచ్చించి మా శ్రమను మా కష్టాన్ని ఈరోజు ప్రభుత్వం నీరుగార్చింది. అందుకనే ముఖ్యంగా అనంతపురం జిల్లాకు 4 అంటే 4 ఎగ్జిట్ ఉద్యోగాలు వచ్చాయి. అంటే సంవత్సరానికి ఒక ఉద్యోగం లాగా ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి. అందుకనే 1170 జీవోను రద్దు చేయాలని చెప్పి మెగా డిఎస్ అని చెప్పి డివైఎఫ్ ఆధ్వర్యంలో శాంతియుతంగా కలెక్టర్ ముందు ఆందోళన చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రభుత్వం చెప్పాలి. కేవలం ఈ జిల్లాకు 4 ఉద్యోగాలు వచ్చాయి 5 ఏళ్ల కాలంలో. అందుకనే నిరుద్యోగుల యొక్క ఆవేశాన్ని ఆక్రోశాన్ని అర్థం చేసుకోండి. మా ఆవేదన మా గుండె ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని తక్షణమే మెగా డిఎస్ ప్రకటించాలని ప్రకటించే స్పష్టమైన వైఖరి వచ్చే వరకు ఇక్కడ నుంచి కలలేదు అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి పోలీసు అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం.
అన్న, కానీ దగా డిఎస్సీ అంటే గుర్తుకొచ్చేది జగన్ అన్న అనే పరిస్థితి మనకు వచ్చింది. ప్లీజ్ సార్ ఆలోచించండి. మేము మీకు అర్థిస్తున్నాం సార్, మీకోసం ప్రాధాన్యపడుతున్నాం. మా బాధను అర్థం చేసుకోండి. 5 ఏళ్ళుగా మేము కష్టపడుతున్నాం. ప్లీజ్ సార్ మాకు కడుపు కొట్టద్దు, అందుకే కాబట్టి మమ్మల్ని కొట్టండి, శారీరకంగా హింసించండి, అంతేకాని మానసికంగా మాత్రం వద్దు సార్, కడుపు కొట్టొద్దండి. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. 25,000 మెగా పోస్టల్ డిఎస్సీతో ఈ మెగా డిఎస్సీ ఖచ్చితంగా రిలీజ్ చేయండి. ఈ 0 డిఎస్సీ అనేటువంటి ఏదైతే ఉందో దీన్ని రద్దు చేయండి. అత్యధికంగా మేము చెప్తున్నాం సార్, మీరు ఉండేటువంటి బొత్స సత్యనారాయణ గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. సార్ ఆలోచించండి, నిరుద్యోగుల ఆవేదన అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ మేము మమ్మల్ని మా కడుపు మాత్రం కొట్టద్దండి, అంతగా కావాలంటే శారీరకంగా ఇబ్బంది పెట్టండి, కానీ మా కడుపు మాత్రం కొట్టదు. మమ్మల్ని నమ్ముకొని జీవితాలు మా అమ్మ, మా నాన్న, మా చెల్లి, మా అక్క, మా అందరూ కలిసి ఉన్నాం. ఒక్క డిఎస్సీ పోస్ట్ రాకపోతుందా, జగనన్న మా కంట్లో వెలుగు నింపకపోతాడా, మా జీవితాల్లో వెలుగు నింపకపోతాడా అని ఇన్నాళ్ళుగా వెయిట్ చేస్తాం సార్. మా ఆవేదన ఇది వ్యక్తం చేసుకుంటున్నాం. దయచేసి చెప్తున్నాం, మీరు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని చల్లబరచండి. ఖచ్చితంగా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ రిలీజ్ చేయండి. ఖచ్చితంగా ఈ విన్నపాన్ని ఖచ్చితంగా మీడియా సంస్థలందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్ళే వరకు ప్రజలు మీరు ఖచ్చితంగా ప్రోత్సహించాలి. మీకు కూడా జై హింద్. థ్యాంక్ యూ సార్. అన్న 4 సంవత్సరాల నుంచి కష్టపడి పేరెంట్స్ దూరంగా ఉంటూ హాస్టల్ ఫీజులు కట్టుకుంటూ నానా పార్ట్ టైం జాబులు చేసుకుంటూ మేము ఎన్ని కష్టాలు పడి చదువుకుంటూ ఉంటే రాష్ట్రంలో ఎంత నిరుద్యోగత ఉంది, వాటినన్నింటినీ రూపుమాపాల్సింది పోయి మీరు రాష్ట్రాన్ని మొత్తం అసలు తాకట్టు ఎలా పెడతారండి? వరల్డ్ బ్యాంక్ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని ఇంతమంది లక్షల్లో మంది ఉంటే అసలు 4 పోస్టులు అనంతపురం జిల్లాకు 4 పోస్టులు అంటే ఏమన్నా అసలు పేరెంట్స్ దూరంగా ఉన్న పిల్లలకి కూడా తెలియదు. ఆ కోచింగ్లకి వేలు ఫీజు, ఐసీ బ్యాచ్లని, ఆ బ్యాచ్లని, ఈ బ్యాచ్లని ఎంతగా మేము చదువు మాత్రమే ధ్యేయంగా అనుకొని అంతగా కష్టపడి చదివితే మీరు 4 కోట్లు ఎట్లా ఇస్తారు? అసలు ఆ జీవో ఎవరు తెమ్మన్నాడు మిమ్మల్ని? జీవో 117 రద్దు చేయాలి మీరు. ఇంతమంది ఉద్యోగాలు చూసి అసలు కొంచెం కూడా దయనీయం అనిపించట్లేదా? అసలు ఉన్న పోస్టులు మీకు ఇవ్వడానికి ఏమండి మీకు? అసలు అన్ని సంక్షేమ పథకాలు ఎవరిని బాగు చేసినట్టు? డబ్బు ఇస్తే రాష్ట్రం బాగుపడుతూ. ఎప్పుడైతే టీచర్లు వృత్తిలోకి జాయిన్ అయ్యి పిల్లలని డెవలప్ చేస్తేనే మన ప్రభుత్వం బాగుపడుతుంది. ఫస్ట్ అసలు మీరు రెడీనా? కుర్చీ దిగడానికి రెడీనా? తెలంగాణలో లైవ్ లో చూసి తెలంగాణలో జరగలేదా? అసలు తెలుసు కదా. అసలు నువ్వు మా పోస్టులన్నీ ఎవరికి ఇస్తావు? అంగన్వాడీ లేకపోయా, ఎస్జిటీలన్నీ. అసలు రాష్ట్రంలో కరోనా చనిపోయినారు, వాళ్ళ పోస్టులు అడి. అసలు పాత వాళ్ళకి ఇచ్చినామంటే పాత వాళ్ళలో కనీసం ఒక 7 కొంతమందికి మిగిలిన 20,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మాకు తక్షణమే మెగా డిఎస్సీ ప్రకటించాలి, లేకపోతే కుర్చీ దిగిపోతావు. అసలు ఈసారి మాత్రం ఓట్లన్నీ నీకు మాత్రం అసలు పడనీయం. నిరుద్యోగులం కలిసి ఆ కుర్చీ కదా షేక్ అయిపోతుంది. చెప్తున్నా ప్రకటించాలి మెగా డిఎస్సీ.
డిఎస్సీ అని చెప్పి మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి 23,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే భర్తీ చేసి చెప్పి మాట తప్పి మడవ తిప్పిన జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ఈరోజు నిరుద్యోగులు యువజన సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే డివైఎఫ్ఐగా కొత్త ఇల్లు ముట్టడి చేశాం, సీఎం క్యాంప్ కల్లా ముట్టడించాం, చివరికి 36 గంటలు దీక్షలు చేస్తే కూడా ఈరోజు ప్రభుత్వం భగ్నం చేసే పరిస్థితి వచ్చింది. అందుకనే ఇప్పటికే దాదాపు సగం జిల్లాలో, ఉమ్మడి సగం జిల్లాలో 0 పోస్టులు ఈరోజు ఎస్టీలో ఉన్నాయి. ఇదే అనంతపురం జిల్లాలో కేవలం 4 ఉద్యోగాల కోసమే 4 ఏళ్ళు ఎదురుచూస్తుందని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే మినీ డిఎస్సీ కాదు, దొంగ డిఎస్సీ కాదు, మెగా డిఎస్సీ ఉండాలి, డిఎస్సీలో ఉద్యోగాలు ఉండాలని చెప్పి మేము అడుగుతున్నాం. దాదాపు మీరు చెప్తున్న లెక్క ప్రకారమే 18,520 ఖాళీలు ఉన్నాయి. 1170 తీసుకొచ్చి 2,000 స్కూళ్ళు మూసేసావు. ఈ లెక్కన వెరసి 25,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్న లెక్కలు కావాలంటే మేము ఇస్తాం. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడం కోసం ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది ఆరంభం మాత్రమే. అనంతపురం జిల్లాలో కవర్ సెంటర్ దగ్గర ఈరోజు మేము నిరసన చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయవాడలో వేలాది మందిగా వస్తాం. ఈ దమ్ముంటే ఆపుకని చెప్పే సందర్భంగా మేము హెచ్చరిక చేస్తాం. మెగా డిఎస్ తక్షణమే, ఇది నోటిఫికేషన్ కాదు కాబట్టి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చిన నాటికి పోస్ట్ సవరించి 25,000 ఉద్యోగాలతో కూడిన మెగా డిఎస్ని నోటిఫికేషన్ లో పొందుపరచాలని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. జి రామన్న, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి, డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 4.5 ఏళ్ల నుంచి నిరుద్యోగులు జగనన్న మాట తప్పుడు మడమ తిప్పడని చెప్పి మేము ఉద్యోగాలు వస్తాయి, మేము ఉపాధ్యాయులు అవుతామని చెప్పి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఉన్నదంతా తగలెట్టి కోచింగ్ సెంటర్లో, లైబ్రరీలో కాలం వెలుగెక్కుతుంటే ఈరోజు పిడుగులాంటి నిజాన్ని ఈరోజు తీసుకొచ్చారు. మెగా డిఎస్ అని చెప్పి బొచ్చగారు చెప్పారు. జగనన్న అయితే ఒకే ఏకంగా 23,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పాడు. 5 ఏళ్ళు అవుతా ఉంటే తీరా కేవలం 6,100 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది, ఈరోజు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం 6,000 ఉద్యోగాలు ఏం మూలన సరిపోతుందని చెప్పి ఈరోజు బొత్స గారిని అడుగుతున్నాం, జగన్ గారిని అడుగుతున్నాం. ఈరోజు 8 జిల్లాల్లో హెచ్జిటి పోస్టులు 0. అంతేకాదు ఈ అనంతపురం జిల్లాలో 4.5 ఏళ్ళు ఎదురు చూస్తే 4 ఉద్యోగాలు పట్టుమని. అందుకనే ఇది అన్యాయం. అయ్యా జగనన్న, ఇప్పటికైనా మీకు టైం ఇస్తున్నాం, దాన్ని సరి చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చే రోజు నాటికి 25,000 అంటే సరిగ్గా 25,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే సరే, లేదంటే మాత్రం ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని గంగలో కలపడం ఖాయం. ఖచ్చితంగా నిరుద్యోగుల యొక్క ఊపిడిలో కలిసిపోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు అనంతపురంలో గడియారం సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం స్పందించకపోతే అన్ని జిల్లాల్లో ఇదే కార్యక్రమం చేసి చివరగా విజయవాడలో వేలాదిగా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.